పైరువీరులకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ మల్లయ్య గార్డెన్స్ లో గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. మహిళలకు డబ్బులు ఇస్తే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని అన్నారు. అందరికీ ఒకేసారి ఇవ్వడం ఇబ్బందని, ముందు వెనుక అందరికీ ఇస్తామని అన్నారు. అందరూ మనవాళ్లేనని, ఉండేది మన ప్రభుత్వమే, సీఎం మన కేసీఆర్ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ మధ్యవర్తులు లేకుండా పైరువీరులకు లేకుండా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఆ తల్లి పేరు మీద ఇస్తే ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది కనుక ఆ 3 లక్షల రూపాయలు మీ బ్యాంకులోనే వేయమని చెప్పారు. మగోళ్ళకి ఇస్తే ఏమైనా తొగొంట ఖర్చులు ఉంటాయి, రానిపోను ఇంటికి చేరే వరకు ఏమైనా కొద్దిగడి ఖర్చులు అయిపోతాయని తల్లి చేతుల పడితే ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది అన్నది కేసీఆర్ ఆలోచన. మీరు చూశారు, గతంలో కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే కూడా ఎవరికి ఇచ్చిండు కేసీఆర్? అమ్మాయి తల్లికి ఇచ్చిండు తప్ప తండ్రికి ఇయ్యలే కదా. తండ్రికి ఇస్తే ఇంటికి పోయే వరకు ఏమైనా తొగొంట ఖర్చులు ఉంటాయి. తల్లి అయితే ప్రతి పైసా కూడా సద్వినియోగం అవుతుంది. అది కళ్యాణ లక్ష్మి అయినా, గృహలక్ష్మి అయినా, ఆరోగ్య లక్ష్మి అయినా, కేసీఆర్ కిట్ అయినా, ఏ కార్యక్రమం అయినా ఆ తల్లి పేరు మీద ఇవ్వమని చెప్పిండు మన కేసీఆర్ గారు. మహిళలు చాలా చక్కగా ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకుంటారు. మహిళల చేతికి ఇస్తేనే అవి సద్వినియోగం అవుతాయి అన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే ప్రోగ్రాం పేరు కూడా గృహలక్ష్మి అని ఆ ఇంటి ఆవిడ పేరే పెట్టిండు కేసీఆర్ గారు. సో నేను మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక 800 మందికి ఇవాళ ఇచ్చాం. మరి రవీందర్ రెడ్డి మంచి వివరంగా చెప్పిండు. మరి ఇయ్యనోళ్ళ సంగతి ఏంది, ఇచ్చినోళ్ళ సంగతి ఏంది? ఇచ్చినోళ్ళు ఏం మాట్లాడారు అయితే, ఇయ్యనోళ్ళు ఏమో గాయకెత్తుకుండ్రి. మరి మీరు మాట్లాడాక వాళ్ళు గాయకెత్తుకుంటే మేము ఎటుకాకుండా అవుతాం. మరి